హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేద్దాం వచ్చేయండి. ఎక్కువ స్పైసీ లేకుండా తక్కువ స్పైసీస్తో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైనట్టు చాలా బాగా చేస్తాను. ఒక్కసారి చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం అయితే నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. 3 గ్లాసెస్ 1 kg తెప్పించాను, కానీ 3 గ్లాసెస్ చాలని చికెన్ బాగా కడిగేసుకొని టూ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ అయితే హోమ్ మేడ్ అండి. నేను షాప్లో అంతా తీసుకురాను. ప్యాకెట్ స్టాక్ ఉండే ప్యాకెట్స్ కంటే హోమ్ మేడ్ అయితే చాలా బెటర్ కదా. రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా అల్లం పేస్ట్, అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసాను, కొంచెం సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసాను, 2 స్పూన్ కారం వేసాను, ఇంకా ఒక చిన్న ప్యాకెట్ అంతా వేసేసాను. క్రీమీగా బాగా గ్రేవీ వస్తుంది. చూడండి, చికెన్ మసాలా కొంచెం వేసాను, ఎందుకంటే మళ్ళీ వేయాల్సి వస్తుంది కాబట్టి. మొత్తం కలిపేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవడం కోసం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను. చూడండి ఎంత బాగుందో, అసలు క్రీమీగా పీస్కి బాగా పడుతుందన్నమాట ఉప్పు కారం అనేది. స్పైసెస్ ఎక్కువ లేకుండా అన్నాను కదా, అందుకని లవంగాలు, దాల్చిన చెక్క మాత్రమే 4 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఎక్కువ స్పైస్ వేయడం వల్ల బిర్యానీ ఎక్కువ తినలేరండి. అందులో మా ఇంట్లో చిన్నపిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువ స్పైసెస్ తింటే కొంచెం తినేటప్పటికి ఎగిటేసేస్తుంది, ఇంక వద్దులేమ్మ అంటారు. అందుకని అందరూ కడుపు నిండా తినాలంటే మనం కొంచెం లైట్గా చేయాలి. ఎక్కువ స్పైసెస్ వేసి హెవీగా చేసామంటే ఎవరూ తినలేము ఎక్కువగా. ఆనియన్స్ చూసారా ఎంత బాగా వేగిపోయాయో. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఎంత బాగా వేగితే బిర్యానీ అంత టేస్ట్ వస్తుందండి. మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అల్లం పేస్ట్ వేసానండి, వీడియో కొంచెం స్కిప్ అయింది. 2 స్పూన్ అయితే వేసాను. చికెన్ ఆల్రెడీ వేసాను కదా, అందుకని ఇప్పుడు 2 స్పూన్సే వేసాను. టమాటోస్ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ ఆల్రెడీ ఇందాక చికెన్లో కూడా వేసాను, చూసుకొని వేసుకోవాలి. మర్చిపోయి వేసేసామంటే ఎక్కువ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. టమాటోస్ అయితే కాసేపు మగ్గించుకుందాము. పక్కనైతే గోంగూర పెట్టుకున్నానండి, నీట్గా కడిగేసి గోంగూర, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి ఇంకో స్టవ్ పైన అయితే పెట్టాను. చూడండి ఎంత బాగా మగ్గాయో ఆయిల్ పైకి వచ్చేలాగా. ఇంక ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేసుకున్నాను. చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిందండి, చాలాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. పీసెస్కి బాగా ఆ మసాలా అంతా అయితే పడుతుంది. పీస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫైనల్గా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. కాసేపు మగ్గించాను, చూడండి బాగా మగ్గిందండి. నేను చాలాసేపు వదిలేసాను దాన్ని. 2 స్పూన్ కారం అయితే వేసుకున్నాను, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను, బిర్యానీ మసాలా కొంచెం వేసాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చికెన్ అనేది. నేనైతే వాటర్ ఏం వేయలేదండి, సిమ్లో పెట్టి పక్కన వదిలేసాను, అలానే అది మగ్గిపోయింది బాగా. చూడండి ఫ్రై పీస్ లాగా ఎంత చక్కగా అయితే ఉడికిపోయిందో. మళ్ళీ వాటర్ వేసి ఉడికించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా బిర్యానీకి ఎంత వాటర్ కావాలో అంత అయితే వేసుకుంటున్నాను. 3 గ్లాస్ ఆఫ్ రైస్ కాబట్టి నేను 6 గ్లాస్ వాటర్ వేయలేదు, 4 గ్లాసే వేసాను. ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి వాటర్ తక్కువే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసామంటే చాలా మెత్తగా అయిపోతుంది. ఇంకా రైస్ కూడా నేను 45 మినిట్స్ నానబెట్టుకున్నాను కాబట్టి చాలా బాగా పొడిగా వస్తుంది. తెరిలిపోయేయండి వేసేస్తున్నాను రైస్ అయితే. బాగా నానబెట్టుకున్నాను, నానబెట్టుకుంటే ఏమైందంటే పొడిగా వస్తుంది, బాగుంటుంది. గోంగూర కూడా అయిపోవచ్చిందండి, అయిపోయింది కూడా. చూడండి ఫైనల్గా ఎంత టేస్టీగా ఉందో, చూడండి ఎంత పొడిగా వచ్చిందో. ఇంకా కాసేపు దమ్ముకోవాలి, మీకు చూపిస్తున్నాను మామూలుగా. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఎక్కువ స్పైసెస్ లేకుండా ఎవరన్నా తినగలుగుతారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.